ఓం తత్సత్. జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానయోగంలో 28వ శ్లోకాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. సాధన అనేది ప్రతి ఒక్కరు కూడా అవసరం. ఇంద్రియ నిగ్రహం. చాలామంది అనేక మార్గాల ద్వారా ఈ సాధన చేస్తూ ఉంటారు. కొంతమంది శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము, ప్రాణాయామము, ఆ విధంగా అనేక రకాల సాధనలు చేస్తూ ఉంటారు. ఈ సాధనలన్నీ కూడా మన మనసుని శుద్ధి చేసుకోవడానికి, బుద్ధిని శుద్ధి చేసుకోవడానికి, పరమాత్మ స్థానాన్ని పొందడానికి, మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి అనేక రకాల సాధనలు కృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. ఇప్పుడు 28వ శ్లోకాన్ని స్వామి చెప్తున్నారు. ద్రవ్యయజ్ఞ, తపోయజ్ఞ, యోగయజ్ఞ తదాపరే, స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ యతః సంసితవ్రతాః. కొందరు ద్రవ్య సంబంధ యజ్ఞములను, మరికొందరు తపో రూపయజ్ఞములను, కొందరు యోగ రూపయజ్ఞములను చేయుదురు. మరికొందరు అహింసాది తీక్షణ వ్రతములను చేపట్టి యత్నశీలురై స్వాధ్యాయ రూపయజ్ఞ జ్ఞానయజ్ఞములను ఆచరింతురు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా మనస్తత్వాన్ని బట్టి వారు సాధన చేస్తూ ఉంటారు. కొందరు ద్రవ్య సంబంధము యజ్ఞం చేస్తారు. ప్రతిదీ కూడా దానము కానీ ధర్మము కానీ ఏది చేసినా సరే, ఒక ద్రవ్య రూపంగా ఎవరికి ఏది ఇచ్చినా సరే, ఒక పేదవారికి కానీ ఇచ్చినా సరే ఇది యజ్ఞం కింద మారుతుంది. చాలామంది ద్రవ్యాన్ని ఇస్తారు, దానం చేస్తారు, తర్వాత అనేక రకాల పదార్థాలని దానం చేస్తూ ఉంటారు. పేదవారికి వస్త్రదానము, అన్నదానము, ఆ విధంగా చేస్తూ ఉంటారు. ద్రవ్యం ఏదైనా ద్రవ్యం ఇస్తారు, అది నిత్యము కూడా ఇస్తూనే ఉంటారు. మరికొందరు తపస్సు చేస్తారు. తపస్సు చేస్తూ కొన్ని సంవత్సరాల పూర్వము ఋషులు మునీశ్వరులు కూడా తపస్సు చేసేవారు. ఆ విధంగా ఒక తపస్సు అంటే ఒక జపం చేసాం, ధ్యానం చేసాం, అది కూడా ఒక తపస్సే. అది ఒక నిర్ణయించుకొని మనలో ఉన్న అజ్ఞానం పోగొట్టే వరకు కూడా తపస్సు చేస్తూ ఉండాలి. ఎవరైతే తపస్సు చేశారో వారికి అజ్ఞానం నశిస్తుందని చెప్తున్నారు. ఆ విధంగా అది ఒక యజ్ఞమే. తపస్సు కూడా ఒక యజ్ఞమే, ధ్యానం చేయడం ఒక యజ్ఞమే. కొందరు యోగ రూపయజ్ఞమును చేయుదురు. యోగ దృష్టిలో ఉంటారు కొంతమంది. నిరంతరం కూడా ఆ పరమాత్మ యందు మనసు నిలుపుతూ ఏకాగ్ర చిత్తముతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. కొంతమంది యోగ దృష్టిలో ఉంటారు. యోగం అంటే కూడిక, మనసుని పరమాత్మ యందు లయించేయడమే యోగం అన్నారు. యోగస్థ కురు కర్మ అని మన సమాజంలో యోగ దృష్టిలో ఉంటూ కర్మ చేయమన్నారు. అంటే మంచి స్వభావంతో మంచిని వినమన్నారు, మంచి పనులు చేయమన్నారు, మంచిగా మాట్లాడమన్నారు. ఏది చేసినా సరే మంచిగా ఉండాలి. ఆ విధంగా ఎవరు చేస్తారో అదే యజ్ఞము, అదే యోగం అని చెప్తున్నారు. మరికొందరు అహింసాది తీక్షణ వ్రతములను చేపడతారు. అహింస అంటే అహింస పరమో ధర్మ. ఏ ప్రాణిని మనం హింసించకూడదు. ఒక మనిషినే కాదు, జంతువులు కూడా ఏ ప్రాణిని మనం హింసించకూడదు. అహింస పరమో ధర్మ. అన్ని ధర్మముల కంటే అహింస చాలా ముఖ్యమైనది, పరమధర్మము. మనస వాచ కర్మను ఎవరిని కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు. వ్యాసభాగం కూడా ఒక మాట చెప్పారు. ఏంటంటే, ఎవరైతే మనకి ఒక మాట అంటే మనకి ఇబ్బంది కలుగుతుందో అదే మాట ఇతరులకు మనం అనకూడదు. ఎవరైతే మనకి మంచిగా మాట్లాడుతున్నారో మనం ఎంత సంతోషిస్తామో ఆ విధంగా ఇతరులకు కూడా మనం మంచి మాటలతో మనం వాళ్ళని సంతోషింప చేయాలని వ్యాసభాగం తెలియజేశారు. ఆ విధంగా పరమాత్మ ఇది చెప్పారు. ద్రవ్యయజ్ఞము, తపోయజ్ఞము, జ్ఞానయజ్ఞము, అహింసాది యజ్ఞము. అహింస అంటే ఒక హాని చేయడము. అహింస అంటే ఏ విధమైనటువంటి ఎవరిని కూడా మన మాటల ద్వారా కానీ, చేతుల ద్వారా కానీ, మనసు ద్వారా కానీ ఎవరికి మనం ఇబ్బంది కలిగించకూడదు. ఆ విధంగా ఎవరైతే మనం ప్రవర్తిస్తామో, మంచిగా ఉంటామో, ఇతరులకు ఉపకారం చేస్తామో, పరప్రానికి హింసించకుండా ఉంటామో అటువంటిది యజ్ఞముగా స్వామి భావించారు. అప్పుడు చేయడం వల్ల మన మనసులో ఉన్న అజ్ఞానం పోయి జ్ఞానం అనేది వస్తుంది, ప్రకాశం వస్తుంది, మనకి మోక్షం అనేది కలుగుతుందని పరమాత్మ
తెలియజేశారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం నమో నారాయణాయ. ఓం లోకా సమస్త సురభువంతు.